రేకుర్తి విద్యానగర్ పట్టా భూములపై విధించిన నిషేధించడం 22(a) చట్టానికి వ్యతిరేకంగా బాధితులు అంతా కలిసి సమావేశమయ్యారు. రేకుర్తి విద్యానగర్ పట్టా భూములపై విధించిన నిషేధించడం 22(a) చట్టానికి వ్యతిరేకంగా బాధితులంతా కలిసి మహాలక్ష్మి గార్డెన్లో సమావేశమయ్యారు. గత సంవత్సర కాలంగా అధికారుల చుట్టూ మంత్రుల చుట్టూ తిరిగి అలసిపోయి పోరాటానికి సిద్ధమయ్యారు. వచ్చే బుధవారం రోజున 10,000 మందితో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి సిద్ధమయ్యారు. దాని యొక్క కార్యాచరణ గురించి చర్చ జరిపారు. మరియు రానున్న రోజుల్లో స్థానిక కార్పొరేటర్ల ఇళ్లను, ఎమ్మెల్యే ఇళ్లను, కేంద్ర మంత్రి ఇళ్లను ముట్టడించి తమ హక్కుల కోసం తమ పట్టా భూముల పరిరక్షణ కొరకు పోరాడాలని నిర్ణయించుకున్నారు. ఈ కార్యక్రమంలో పాషం మోహన్ రెడ్డి నాయకత్వం పట్ల సంతృప్తి వ్యక్తం చేసి వారి నాయకత్వంలోనే ముందుకు వెళ్లాలని మరోసారి కన్వీనర్ గా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఏదుళ్ల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. సంతోష్ పవన్, నేను కొడిమ్యాల గ్రామ వాస్తవ్యుని. నేను కూడా ఇక్కడే రేకుర్తి పరిధిలో గత సంవత్సర కాలం కిందట ఒక ఇల్లు తీసుకున్నాను. సో అప్పటి నుండి ఇప్పటి వరకు కలెక్టరేట్ చుట్టూ ఇప్పటి వరకు దాదాపు 16వ సారో 17వ సారో ప్రజావాణి కార్యక్రమంలో ఈ దరఖాస్తులు ఇవ్వడం జరుగుతూనే ఉన్నది. అధికారులకు కనీసం ఆ సమస్య గురించి అవగాహన ఉన్నదా లేదా అనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా చూద్దాం చేద్దామని అంటూనే ఉన్నారు. ప్రజావాణి ఏంటంటే సత్వర పరిష్కార వేదిక అని వాళ్ళే చెప్తున్నారు. ఇన్నిసార్లు ఎన్ని దరఖాస్తులు ఇచ్చినా అదేదో బ్యాంకులో దాచిపెట్టుకున్న ట్రాలు పెడుతున్నారు, కానీ దాని గురించి ఇంతవరకు ఎవరు స్పందించడం లేరు. సమస్య గురించి ఆలోచించే వ్యక్తులు లేరు. కన్నిటికన్నా మా దౌర్భాగ్యం ఏంటంటే ఆ ప్రజాప్రతినిధులు, ఈ యొక్క ప్రజాప్రతినిధులు కూడా ఇటు వచ్చి అసలు ఏం జరుగుతుంది, ఏంటి వీళ్ళ సమస్య అని ఒక్కడు ఆలోచించడం లేడు. కనీసం మా తరపున స్పందించడానికి కూడా ఒక్కడు కనబడతలేడు. మాకు ఎంత కష్టమవుతుందంటే ఈ 10,000 కుటుంబాలలో ప్రతి ఒక్కరు తెల్లారైతే ఏదైనా పాజిటివ్ న్యూస్ దొరుకుతుందా అని చెప్పేసి చూస్తూనే ఉన్నారు. ఇది ఇట్లనే సాగితే చాలామంది చాలా అవస్థలు పడుతూనే ఉంటారు. వీళ్ళ పరిస్థితి ఏంటంటే ఏదైనా విపరీత పరిణామాలు సంభవిస్తే తప్ప వీళ్ళు స్పందించారో అన్నట్టుగానే ఉంది. దయచేసి పెద్ద మనసు చేసుకుని ఇంకొక టైం లేని ఇవ్వాలి. ఒక నిర్ణీత గడువు ఉంటేనే ఇది పరిష్కారం అవుతుంది. మా యొక్క ప్రయత్నం ఏంటంటే ఒక నిర్ణీత గడువులోగా ఈ సమస్యలు పరిష్కరిస్తే అందరూ సంతోషంగా ఉంటారు. దయచేసి దీని గురించి ఆలోచించాలి. నా పేరు ఊట్కూరి శ్రీనివాసరెడ్డి. విద్యానగర్లో ఒక ఇల్లు కట్టుకున్నాం మేము. కరీంనగర్ అంటే ఒక స్మార్ట్ సిటీ అనేది ఒక ఫ్యాషన్ అందరికీ తెలిసిందే. ఇక్కడ ఇల్లు కట్టుకోవాలని ఒక కళ. మేము కష్టపడి ఇల్లు కట్టుకొని ఒక 30 లక్షల లోన్ తీసుకొని ఇల్లు కట్టుకున్నాం. కాయ కష్టం చేసి కట్టుకున్న ఇల్లుకు ఇప్పుడు 22 చేర్చి ఇప్పుడు ఇల్లు కూలగొడతాం, లేకపోతే మేము అమ్మలేము కొనలేము అనే బాధ మాకు కలిగించారు. ఇప్పుడు పిల్లల పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా, పిల్లల చదువుల కోసమైనా చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ రాజకీయంగా పార్టీలు మారుతున్నాయి, అన్నీ మారుతున్నాయి. మా పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఇప్పుడు సంవత్సర కాలం నుంచి దాదాపు ఒక 10-15 సార్లు మేము అక్కడ కలెక్టరేట్కి పోయి ప్రజావాణిలో ఎలాంటి అప్లికేషన్లు ఇచ్చినా ముందుకు పోవట్లేదు. దయచేసి మమ్మల్ని రోడ్డు మీద వేసి మేము వచ్చి ఇంకా మేము ఏం చేసుకున్నా పర్లేదు అనుకొని చూస్తారా, లేదా మా పరిస్థితి ఏదైనా ఆలోచించండి. ఎందుకంటే కరీంనగర్ అంటే పోరాటాల గడ్డ. మీకు తెలుసు, ఒక తెలంగాణ ఉద్యమం అనేది కరీంనగర్ నుంచి పుట్టింది. మరొక దీని భూబాధితుల యుద్ధం అనేది ఇక్కడ మొదలైతే మాత్రం మీరు తట్టుకోలేరు. ప్రభుత్వాలకు కూడా తెలుసు ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో. ప్రతి ఒక్కరికి ఇక్కడ చెమట కార్చడం ఎంత తెలుసో అలాగే ఇక్కడ నుంచి పోరాటం చేయడం కూడా తెలుసు. కాబట్టి మా ఓపికను పరీక్షించకండి. ఇంకో వారం రోజుల్లో మా ఐక్య నివేదిక తీసుకునేదాన్ని చాలా గట్టిగా ఉంటుంది. కాబట్టి దీని మీద సత్వరమే ఈ 22A మీద ఈ నిషేధాన్ని తొలగించి మా భూములను విడుదల చేయాలని కోరుతున్నాం. ధన్యవాదాలు. రేకుర్తి విద్యానగర్ చెందిన భూములను నిషేధ జాబితాలో పెట్టిన సందర్భంలో మేము అందరం బాధితులంతా సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి ఈరోజు ఇది సంవత్సరం నుంచి నలుగుతున్న సమస్య కాబట్టి దీని మీద ఎవరు కూడా సీరియస్గా స్పందిస్తలేరు. అధికారులు, రెవెన్యూ అధికారులు కానీ, స్థానిక కార్పొరేటర్లు కానీ, స్థానిక ఎమ్మెల్యే కానీ, మంత్రులు కానీ ఎవరు పెద్దగా దీని మీద స్పందిస్తలేరు. ఇది సమస్య కాదని అనుకుంటున్నారు. బాధితులు చూశారుగా ఎంతమంది ఉన్నారో. వచ్చింది చాలా తక్కువ మంది. అయితే మేము దీన్ని ఈ యొక్క కార్యాచరణను రేపు మన పరిస్థితి ఏంది, మా యొక్క భూముల పరిస్థితి ఏంది, దీని గురించి ఎట్లా ముందుకు పోవాలి, మరి సంవత్సర కాలంగా రిజిస్ట్రేషన్లు ఆపేసి మమ్మల్ని అందరినీ చాలా ఇబ్బందులకు గురి చేసినటువంటి ఈ రెవెన్యూ అధికారులు, ఈ ప్రభుత్వం మీద మేము సీరియస్గా ప్రభుత్వం మీద నిరసనకు మేము నిర్ణయించుకున్నాం. ఇప్పుడు వచ్చే బుధవారం మంగళవారం లేదా బుధవారం నాడు పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని చేయాలని మేము తీర్మానించుకున్నాం. త్వరలో ఎమ్మెల్యే గారి ఇల్లు, మంత్రుల ఇల్లు ముట్టడించాలని నిర్ణయించుకున్నాం. తీవ్ర స్థాయిలో ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి మేము ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. త్వరలో బస్సు యాత్ర ద్వారా కానీ, పాదయాత్ర ద్వారా కానీ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని, సచివాలయాన్ని ముట్టడించడానికి మేము సిద్ధమవుతున్నాము. ఈ యొక్క సందర్భంలో ఈ పత్రికా ముఖంగా ప్రభుత్వానికి నేను తీవ్రంగా హెచ్చరిక జారీ చేస్తున్నాను.
బాధితుల తరఫున. బాధితులందరూ చాలా కోపంతో ఉన్నారు. 1 year నుంచి సంవత్సర కాలంగా పూర్తిగా పెండింగ్లో పెట్టేసరికి వాళ్ళంతా ప్రభుత్వం మీద నిరసన కార్యక్రమానికి సిద్ధమవుతున్నారు. మేము ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరిస్తున్నాము. ఖచ్చితంగా సచివాలయాన్ని ముట్టడి కార్యక్రమాన్ని చేయాలని మేము తీర్మానించుకున్నాం. మేము ఇక్కడ రేకుర్తిలో ఉండబట్టి 20 సంవత్సరాలు అవుతుంది. మా పిల్లల స్టడీ కోసమని ఒక 2-3 ప్లాట్లు కొని పెట్టుకున్నాం. అవన్నీ అప్పుడు మా పేరు మీద రిజిస్ట్రేషన్ అయినాయి, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ అవి మాకు పిల్లల స్టడీ, హయ్యర్ స్టడీస్ కానీ లేకపోతే మ్యారేజ్లు కానీ సేల్ చేద్దామంటే అవి రిజిస్ట్రేషన్ కావట్లేదు. మరి ఎందుకు గవర్నమెంట్ అప్పుడున్న గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయినా అంతే కదా, ట్యాక్సులు పే చేస్తేనే కదా గవర్నమెంట్కి ట్యాక్స్ పోతేనే కదా రిజిస్ట్రేషన్లు అయితే. మరి ఇప్పుడు ఎందుకు కావట్లేదు? ఇప్పుడు ఎందుకు సీలింగ్ యాక్ట్లకి పెట్టారు మా భూముల్ని? మరి ఎందుకు అవి అన్నీ క్లియర్గా ఉన్నాయా లేకపోతే అసైన్ భూములా? మీరు ఏం ఎంక్వైరీ చేసుకోవాలి? అందరినీ మొత్తం అన్ని ఎకరాల భూములు మొత్తం ఒక 2-3 గ్రామాలనే పెట్టారు. మరి అంటే ఉన్నాయి కొన్ని కావచ్చు మీ గవర్నమెంట్ ల్యాండ్స్, కానీ మొత్తం మందిని పెట్టారు కదా. ఇప్పుడు చాలామంది సఫర్ అవుతున్నారు. మరి మేము ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు చాలా అందరి మంత్రులను కలిసాము. 10 నెలల నుండి పిచ్చోళ్ళలాగా తిరుగుతున్నాం. మీకేం కనబడట్లేదా? గవర్నమెంట్కి ఏం కనబడట్లేదా మా బాధ? ప్రజాపాలన అంటే ఇలా ఉంటుందా? ప్రజలను ఉద్ధరించాలి కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ప్రజాపాలన అని ఓ బోర్డు పెట్టుకొని తిరుగుతున్నారు. కలెక్టర్ ఆఫీస్లో సోమవారం మీటింగ్స్ అరేంజ్ చేస్తున్నారు. కానీ ఏంటండి మేము ఎన్ని అప్లికేషన్స్ ఇచ్చాము, ఇదంతా మీకు సమస్య లెక్క కనబడట్లేదా? చాలామంది సఫర్ అవుతున్నారు. పెళ్ళిళ్ళు అయిపోయినాయి, చాలామంది ఆత్మహత్యలకు గురవుతున్నారు. మరి ఏంటి మీకు సీఎం రేవంత్ రెడ్డి సార్కి ఈ విషయం తెలియట్లేదా? లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ తెలియనియట్లేదా? అసలు ఏంటి? ప్రతి మంత్రిని కలిసాం. పొన్నం ప్రభాకర్ సార్ని కలిసాం, గంగుల కమలాకర్ సార్ని కలిసాము, బండి సంజయ్ సార్ని కలిసాం, ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని సార్ని కూడా కలిసాం. అందరినీ కలిసాం. మంత్రులు ఇళ్ళ చుట్టూ తిరుగుతున్నాము, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాం. అయినా కానీ రిజల్ట్ అనేది లేదు. మరి ఎందుకు ఈ సమస్య? మా సమస్య మీకు ఏం కనబడట్లేదు. 10,000 కుటుంబాలు సార్, ఒక నా సమస్య కాదు, ఇది 10,000 కుటుంబాల సమస్య. మరి ఏంటి అసలు ఏమనుకుంటున్నారు? మాకు చాలా బాధగా ఉంది. దీన్ని మీరు తొందరగా సమస్యను క్లియర్ చేస్తే మేము దాని నుండి విముక్తులు అవుతాం. ఎందుకంటే మీకు జనం బాధపట్టినప్పుడు మీరు ఎందుకండి ఓట్లు అడుగుతారు? మా దగ్గరకు వచ్చి అన్ని మిషన్ భగీరథ పైపులు వేసారు, అన్నీ వేసారు, రోడ్లు వేసారు, ట్యాక్స్లు వేసి ఇప్పటికి కూడా 40 బిల్లులు కూడా చేస్తాం చూస్తాం అంటున్నారు. ఇప్పటికైతే రిజల్ట్ అని లేదు. చేస్తాము ఇంకా 1 వీక్ అంటున్నారు, 15 days అంటున్నారు, నెల అంటున్నారు. ఇప్పటికి 10 నెలల నుండి తిరుగుతున్నాం. మరి అంటే రిజల్ట్ అనేది ఏం కనబడట్లేదు. కొంచెం కూడా ఉండాలి కదండి. ఒకటి 1 month అవుతారు, 2 months అవుతారు. 10 నెలల నుండి రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి. చాలామంది అసలు బిజినెస్ లేక ఏం లేక ఇబ్బంది పడుతున్నారు. మరి ఏంటి గవర్నమెంట్ ఎందుకు ఇట్లా చోద్యం చూస్తుంది? ఇప్పుడు మాత్రం ఈ 1 monthలో లేకపోతే 15 daysలో ఇది క్లియర్ చేయకపోతే అందరు ఆత్మహత్యలకు గురవుతారు. మీకే అదంతా వస్తుంది పేరు. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్లోనే ఇదైంది కాబట్టి జనం చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు ఈ సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని మేము కోరుకుంటాను. లేకపోతే అన్ని ధర్నాలు చేస్తాము, సచివాలయం చుట్టూ కూడా అక్కడికి కూడా వస్తాం. ఇక మేము ఆత్మహత్యలు చేసుకొని మీకు కనబడతాం. ఓకేనా? మాజీ ఎక్స్ ఉప సర్పంచి లోగడ 612 WP దాని మీద 97లో దీని మీద ఎంక్వైరీ రిపోర్ట్ నడిచింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అప్పుడున్న కలెక్టర్ గారు, మీరా కలెక్టర్ గారు రిజిస్ట్రేషన్ ఆపని చెప్పేసి ఈ 200 CC 200/97 ఈ లెటర్ పెట్టేసి కలెక్టర్ పెట్టేసి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పంపిన తర్వాత కొన్ని రోజులు అయిపోయింది. దాన్ని పెట్టుకొని దీని మీద కోర్టుకు పోయాను. కోర్టుకు యాడ్ చేసుకుంటే 2012 కేసు క్లోజ్ అయిపోయింది. మొత్తం 2012 లోపల క్లియర్ అయ్యారు. మొత్తం 12 అయిపోయిన తర్వాత 2018 మళ్ళీ కొన్ని నంబర్లు వేరే ఇతరులు కేసు యాడ్ చేసుకుంటే అప్పుడున్న తహసీల్దార్ వినోదరావు ఆ నంబర్లు కాకుండా మళ్ళీ సేమ్ నంబర్లు ఇవన్నీ పెట్టి అవి ఒక 15 నంబర్లే ఉంటాయి. ఆ 15 నంబర్లతో కట్టుగా మళ్ళీ ఇప్పుడు చూపెట్టిన మీకు 200 CC ఏదైతుందో అది కూడా కాపీ పెట్టేసి డిసిషన్లు ఆపమని చెప్పేసి లెటర్ పెడితే ఆపేది. దాని మీద 2022లో ఇది అప్పుడు 2022లో నేను మళ్ళీ కోర్టుకు పోయినా. మొత్తం మందిగా కోర్టుకు యాడ్ చేసుకుంటే అప్పుడున్న ఇదే సుమితాపమైన కలెక్టర్ గారు కేవలం 12 నంబర్లు మాత్రమే గవర్నమెంట్ మిగతా అన్ని పట్టా అని చెప్పేసి హైకోర్టులో కౌంటర్ చేసింది. దీని మీద వెళ్ళి ఆర్డర్ అయింది. మొత్తం అది అయిపోయింది. 2024లో ఆర్డర్ ఇచ్చింది మాకు.
22 ఎత్తే 24 వరకు పట్టభూములు ఉన్నాయి. 2025 6 నెలల్లో పట్టిన గవర్నమెంట్ 22A కిందకి ఎట్లా పోయింది. దాంట్లో ఇదే కలెక్టరు మళ్ళా గవర్నమెంట్కి సంబంధించిన నంబర్లు ఇచ్చింది. కొన్ని నంబర్లు ఇచ్చారు. అప్పుడు లావణి పట్ట ఇచ్చిన ఏవేవి ఉన్నాయి ఏం కథ అనేది ఒక 50 నంబర్ల వరకు ఉంటాయి. ఇవి 50 నంబర్ల వరకు అవి ఇవి వాళ్ళు చూపెట్టినాయి. ఈ గవర్నమెంట్ చూపెట్టుకోండి. ఏవైతే 24 నంబర్లు ఇలా చూపెట్టినో కేసులు ఉన్నాయి, స్టిల్ పెండింగ్ ఇప్పటికి కూడా అవి ఉన్నాయి. ఆ నంబర్లు ఆపుకోండి, మిగతా రిలీజ్ చేయాలి. 22A ఎందుకోసం పెట్టారు? కింది స్థాయి అధికారులు పై అధికారులను తప్పుతో పట్టించి చేయించి వాళ్ళకు లేనిపోని చెప్పి చేసి ఇదంతా కావాలనే ఉద్దేశం మీ దాంతో ఇవన్నీ అట్లా చేశారు. వెంటనే ఇవన్నీ ఈ ఆర్డర్ మీద మరి వాళ్ళు ఎందుకోసం చేస్తుండ్రు ఏంది అనేది అర్థమైతలేదు. దీని మీద బాగా స్పందించి మేము బాగా చేయాలి. అధికారులు ఇచ్చినవి మేము తయారు చేసినవి కాదు రిపోర్ట్స్. ఇది అధికారులు ఇచ్చిన రిపోర్ట్ బాగున్నాయి. ఏవైతే వాళ్ళు ఇచ్చినాయో ఒక 24 నంబర్లు మాత్రమే కోట్ల కేసులు ఉన్నాయి, స్టిల్ పెండింగ్ ఉన్నాయి. అవి ఆపుకొని మిగతాని రిలీజ్ చేయాలి. ఇల్లు కట్టుకున్నాం. 98లో నాకు ప్లాట్ రిజిస్ట్రేషన్ అయింది. అప్పుడు సీఎంలు ఎవరు ఉన్నారు? రోషయ్య గారు ఉన్నారు, కిరణ్ రెడ్డి గారు ఉన్నారు. మరి వాళ్ళు కూడా మేధావులే కదా. మరి ఇప్పుడు వీళ్ళు వచ్చి ఇది గవర్నమెంట్ ల్యాండ్ అంటే మీరు అప్పటి నుంచి ఏం చేశారు? 30 సంవత్సరాల నుంచి మీరు ఏం చేశారు? మరి అదే గవర్నమెంట్ ల్యాండ్ అంటే ఇప్పుడు మీరు ఎక్కడో ఖమ్మంలో ఊళ్ళగొట్టినాం, మేము హైదరాబాద్లో ఊళ్ళగొట్టినాం, ఇక్కడ వస్తాం ఏదో చేస్తామంటే మాత్రం ఇది రణరంగం అవుతుంది. చాలా దారుణంగా ఉంటుంది ఇది. ఎందుకంటే మేమేదో దోసుకున్నది కాదు, చేసుకున్నది కాదు, చీటింగ్ చేసి కట్టుకున్నది కాదు. మేము కష్టపడి ప్రతి ఒక్క ఇసుక రౌతులం మా చెవిట బిందు ఉన్నది. ఈ ఇండ్లు పోతే మేమేదో చేస్తామంటే మేము పుట్టింది ఒకటి, సచ్చింది ఒకటి. ఇండ్లు పోతే మాత్రము ఊరుకునేది లేదు. వాళ్ళు వచ్చి ఇక్కడ ఏదో చేస్తామంటే మాత్రము చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి. అప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేసింది? వాళ్ళ కన్ను కనిపించలేదా? ఒక ప్రాపర్టీ ఉంటే మనం ఒక 2 గుంటల ప్లాటు తీసుకుంటే దాన్ని 24 గంటలు మనం కాపలా ఉంటాం, చూసుకుంటాం దాన్ని. ఎవడు వస్తుండు, ఎవడు కబ్జా చేస్తుండని. మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది కదా, మినిస్టర్లు ఉన్నారు కదా, నీ గవర్నమెంట్ ల్యాండ్ నువ్వు కాపాడుకునే తెలివి నీ దగ్గర లేదా? మరి నువ్వు గవర్నమెంట్ ల్యాండ్ ఇప్పుడు మీరు ఎట్లా అమ్ముతుర్రు? గవర్నమెంట్ ల్యాండ్ అమ్మాలని మీకు ఎవడిచ్చిండు అధికారం? గవర్నమెంట్ ల్యాండ్ అమ్మి మీరు ఏం చేస్తుర్రు? ఆ డబ్బు అంతా 100 కోట్ల ప్రాపర్టీని మీరు అమ్ముతుర్రు. ఇప్పుడు ఎక్కడి నుంచి ఫ్యాక్టరీలు వచ్చి తెలంగాణలో ఫ్యాక్టరీలు పెడతామంటే మీ ఇండ్లలో పెడతారు. ఆ ఫ్యాక్టరీలు తీసుకొచ్చి ఎట్లా అమ్ముతున్నావు? ఎవరు ఇచ్చారు మీకు అధికారం? 100 కోట్ల ప్రాపర్టీ అమ్ముతుర్రు. ఏం చేస్తుర్రు ఆ డబ్బును మీరు? మీదే ఉన్నదా తోపు? వాళ్ళు మేధావులు కాదా? రోషయ్య మేధావి కాదా? కిరణ్ రెడ్డి మేధావి కాదా? అప్పుడున్న చంద్రబాబు కాదా? ఇప్పుడు మీరు వచ్చి ఇదంతా గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి ఇప్పుడు మీరు ఏదో దుంకుతురు, ఎక్కంచెలో వస్తురు, ఏమో చేస్తా అనుకుంటారు. కానీ ఇది చాలా దారుణం. ఎంత బాధపడుతుర్రో తెలంగాణ ప్రజలు. ఈరోజు భారతదేశంలో తెలంగాణ అట్టడుగు పోయింది. తెలంగాణ అనేది మొత్తం కంప్లీట్ జీరో అయిపోయింది. ఇప్పుడు ప్రతి భారతదేశంలో తెలంగాణ అనేది మొత్తం ప్రతి ఒక్కరు తెలిసిపోయింది. తెలంగాణలో ఏం జరుగుతుంది, తెలంగాణ ఎట్లుండదు, ఏంటిది, నిరుద్యోగ సమస్య ఏంది, పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అన్నది మొత్తం భారతదేశం తెలిసిపోయింది. వీళ్ళు అంటారు మేం చేసినాం, చేసింది ఏం లేదు, శూన్యం, మొత్తం జీరో అయిపోయింది తెలంగాణ. ఇది 100% కాదు, 1000%. ఇది అక్షర సత్యం, ఇది నగ్న సత్యం. ఇది గవర్నమెంట్ దయచేసి రేవంత్ రెడ్డి గారు కానీ ప్రతి ఒక్క నాయకుడు దీన్ని బాగా ఆలోచించుకోవాలి. వాళ్ళ గుండె మీద చేతేసుకొని ఆలోచించండి. మేము చేసేది కరెక్టేనా? మేము ఎంతవరకు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నాం? ఈ తెలంగాణ ఏ విధంగా ఉన్నది, తెలంగాణలో ప్రజలు ఏ విధంగా ఉన్నారు అన్నది వీళ్ళు ఆలోచించాలి. ఒకప్పుడు రాజులు కూడా తెల్లందాకా పోయి వాళ్ళు మారువేషంలో పోయి నా ప్రజలు ఏ విధంగా ఉన్నారు, నా ప్రజలు ఎట్లున్నారు, కష్టాలలో ఉన్నారా, సుఖాలలో ఉన్నారా అని అప్పటి రాజులు తెలుసుకున్నారు. అప్పుడు రాజ్యాలు బ్రహ్మాండంగా నడిచినాయి. ఇప్పుడు ఉన్న తెలంగాణ ఏమవుతుంది, ఎటు పోతుంది, ఏం జరుగుతుంది తెలంగాణలో అసలు ఆలోచిస్తే మైండ్ ఖరాబ్ అవుతుంది. చాలా దారుణంగా ఉండదు. లాస్ట్ ఏం చేయబోతున్నారు? ఏమున్నది, అవుట్ రైట్ ఏదోటి చేస్తాం ఇక. ఎందుకంటే మాకు ఓపిక అనేది పిల్లిని రూమ్లో వేసి కొడితే అది వస్తుంది, మెడకాయ పడుతుంది. అది కూడా అంతే ఉంటుంది, ఓపిక ఉంటుంది. ఉన్నన్ని రోజులు ఓపిక ఉంటుంది. ఓపిక నశించిందంటే కథమే కదా. ఎప్పటి నుంచి కార్యాచరణ చెప్పారు కదా ఇప్పుడు వీళ్ళు పెద్దలు. దాని ప్రకారం ముందుకు వస్తాం, పోతాం 7 గంటలకి సిద్ధం అంతే. మాకు కావాల్సింది మా ప్రాపర్టీ, మేము దోసుకున్నది కాదు, మేము కష్టపడి కట్టుకున్న ఇండ్లు. మా కళ్ళకు రక్తం వస్తుంది, ఎంత బాధపడాలి. లోన్లు తీసుకుంటున్నాం బ్యాంకుల చుట్టూ. ఒక ఇల్లు కట్టాలంటే ఒక అడ్వకేట్ పర్మిషన్ కావాలి, ఒక ఇంజనీర్ పర్మిషన్ కావాలి. బ్యాంకుల చుట్టూ 100 సార్లు చెప్పులు అరగాలి లోన్ శాంక్షన్ కావాలంటే. అదే ఉన్నోనికి వాడు ఇంట్లో కూర్చుంటానికి లోన్ శాంక్షన్ అవుతుంది. మాలాంటి వాళ్ళకి లోన్ శాంక్షన్ కాదు. పైసలు పెట్టాలి, బతిలాడాలి, దండం పెట్టాలి, అప్పుడు లోన్ శాంక్షన్ అవుతుంది. తెలియదా మీకు?
30 ఏళ్ళ నుంచి ఏం చేసారు? ఎక్కడున్నారు మీరు 30 ఏళ్ళ నుంచి? ఇంత ల్యాండ్ నాది 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 అని విర్రవీగుతుర్రు. రాండి వచ్చి చూడుర్రు. మరి ఎందుకు వెడి చేస్తుర్రు? ఒక్కొక్కళ్ళు ఏడుస్తున్నారు పాపం. ఖమ్మంలో ఒక్కొక్కళ్ళని చూస్తే బాధ, కళ్ళ రక్తం వస్తుంది. అసలు ఈ తెలంగాణలో ఎందుకు పుట్టామని బాధపడుతున్నారు ఒక్కొక్కళ్ళు. చిన్న పిల్లలు బాలంతలు పాపం ఖమ్మంలో ఏడుస్తున్నారు వాళ్ళు. నువ్వు ఎందుకు కట్టియాలి డబుల్ బెడ్రూమ్? ఆ ఇండ్లను కూలగొట్టడు ఎందుకు? మళ్ళీ నువ్వు డబుల్ బెడ్రూమ్ కట్టించడు ఎందుకు? అక్కడనే కట్టి కదా ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ అన్నే కట్టి వాళ్ళకి అక్కడనే కట్టి కదా. ఇప్పుడు ఎన్ని కోట్ల నష్టం జరుగుతుంది? ఏం లేదు, అవుట్ రైట్ చూస్తాం. ఇప్పుడు వీళ్ళు చెప్పారు కదా, మాట్లాడిర్రు, దాని ప్రకారం ముందుకు పోతాం అంతే. మేము కావాల్సి మేము న్యాయం మీకు కూడా తెలుసు. మేము రాజకీయ నాయకుల ఇల్లు ముట్టడిస్తాం, మేము స్థానిక ఎమ్మెల్యే, స్థానిక మంత్రి వాళ్ళ ఇల్లు ముట్టడిస్తాం. ఒకటి దీంట్లో కూడా పోరాటాలు ఉన్నారు. ఇంతవరకు ఒక కార్పొరేటర్ కనిపిస్తలేడు. కార్పొరేటర్లు ఎందుకు వస్తలేరు? మరి వాళ్ళు కూడా రావాలి కదా. ఈరోజు ఒక కార్పొరేటర్ పిలిపిస్తే 1000 మంది వస్తారు. మరి అప్పుడు వచ్చిర్రు, ఓట్లకు వచ్చిర్రు, ఇల్లు తిరిగిర్రు, ఓట్లు వేసినాం, గెలిచిర్రు. వాళ్ళు కూడా ముందుండాలి కదా. ఒక నాయకుడు ముందుంటేనే కదా. మేము న్యాయం కోసం కొట్లాడుతున్నాం, మేము అన్యాయం కోసం కాదు. దయచేసి దీన్ని ఆలోచించుకోవాలి. నేను మాట్లాడే తప్పు కాదు. వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకొని మాకు న్యాయం చేయమంటున్నాం అంతే. మేము మాకు కోట్లు కావాలంటలేము, లేకపోతే మాకే ఇవ్వాలని మేము అడుగుతాం. మాకు